హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎప్పుడూ పెట్టే బియ్యం పిండి వడియాలు కాకుండా కొంచెం కొత్తగా అటుకులతో వడియాలు అయితే పెట్టి చూపించబోతున్నానండి. ఇవి ఎండతో అస్సలు పని లేకుండా ఫ్యాన్ కిందే 1 or 2 డేస్లోనే ఈజీగా ఆరిపోతాయండి. ఒక కప్పు అటుకులు ఉంటే చాలు, వందల కొద్దీ ఇదే ప్రాసెస్తో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మీరు బియ్యం పిండితో చేసుకునే వడియాల కంటే ఇలా అటుకులతో చేసుకునే వడియాల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ సమ్మర్కి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. అటుకుల వడియాలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఇక్కడ ఒక కప్పు అటుకులతో చేసి చూపించబోతున్నానండి. ఈరోజు నేను ఈ కప్పు అటుకులు దొడ్ల అటుకులు తీసుకోవాలండి. అంటే మేమైతే దొడ్ల అటుకులు అంటాము. అంటే కొంచెం మందంగా ఉన్న అటుకులు అనమాట. పల్చగా ఉన్న అటుకులు అస్సలు వాడకూడదండి, త్వరగా మెత్తబడిపోతాయి. కాబట్టి ఇలాంటి మందంగా ఉన్న అటుకులు ఒక కప్పు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ కప్పులో 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోవాలండి, లావు సగ్గుబియ్యం. ఈ రెండింటిని కూడా బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, కొంచెం అయితే నాకు బరగ్గా ఉంది కాబట్టి 2 కప్పుల వాటర్ వేసుకొని ఒకసారి ఫోర్స్గా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. పిండి మొత్తాన్ని కలుపుకొని ఇక్కడ మనకి వడియాలు మొత్తం చేయడానికి 5 కప్పుల వాటర్ అయితే పడుతుందండి. ముందు 2 కప్పులు పోసాము. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ 1 కప్పు వాటర్ వేసుకొని ఇలా మెత్తగా, ఎంత వీలైతే అంత మెత్తగా కూడా పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి మిశ్రమం మొత్తాన్ని. వడియాలు పెట్టేటప్పుడు అడ్డు పడకుండా ఉంటాయన్నమాట. గట్టిగా ఉంటే ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత అడుగు మందంగా ఉన్న గిన్నె ఒకటి తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం మొత్తాన్ని ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. మనం ముందు మిక్సీ పట్టేటప్పుడు 3 కప్పుల వాటర్ వాడాం కాబట్టి ఇప్పుడు 2 కప్పుల వాటర్ వాడాలండి. మిక్సీ గిన్నెలో వేసింది ఒక గిన్నె, 1 కప్పు వాటర్, అలాగే ఇది మరొక కప్పు అనమాట. టోటల్గా వడియాలు చేయడానికి 1 కప్పుకి 5 కప్పుల వాటర్ అయితే పడుతుందండి. ఈ కొలత పర్ఫెక్ట్గా సరిపోతుంది. పిండి మొత్తాన్ని కూడా ఇలా వాటర్లో లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకొని అడుగు అంటకుండా తిప్పుతూ ఉడికించుకోవాలి. చూసారు కదండి, పిండి అనేది కొంచెం దగ్గర పడే కొద్దీ కూడా అడుగు అంటుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం కొంచెంగా తిప్పుతూనే ఉండాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈలోపు పిండి ఉడికేలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక పచ్చిమిర్చి, 1/2 ఇంచు అల్లం ముక్క తీసుకొని మెత్తటి పేస్ట్లా పట్టుకోవాలండి. ఈ పేస్ట్ని పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి అనేది కొంచెం కొంచెంగా దగ్గర పడుతూ ఉంటుంది కదండి. ఇలా ఉడుకుతూ బుడగలు పైకి వస్తున్నప్పుడు 1-2 సార్లు బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని చేతిలో వేసుకొని కొంచెం క్రష్ చేసి వేసుకోవాలండి. అలా క్రష్ చేసి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. మీరు ఇలా అయినా సరే ఉట్టిగా పెట్టేసుకోవచ్చండి. కొంచెం ఉప్పు అలాగే జీలకర్ర వేసైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఒక్కొక్కసారి మూత పెట్టి ఉడికించడం వల్ల ట్రాన్స్పరెంట్గా ఉడుకుతుందండి. పిండి అనేది బాగా ఉడికిపోతుంది. సిమ్లో పెట్టి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదండి, ఆ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసి అడుగు అంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా బాగా కలిపేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పిండి మొత్తాన్ని కూడా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు బాగా కలుపుకొని చల్లారబెట్టుకోవాలండి. ఈ వడియాల్ని మనం చేత్తో వేస్తాం కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కంప్లీట్గా చల్లబడిపోవాలండి. అలా అని మరీ చల్లగా కాదు, గోరువెచ్చగా ఉండేంత వరకు కూడా ప్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక పాల ప్యాకెట్ తీసుకున్నానండి. పాల ప్యాకెట్లోకి పిండి మొత్తం వేసేసుకొని కింద ఒక హోల్ పెట్టుకొని వడియాల్లాగా వేసుకుంటున్నాను అనమాట. మీకు కావాలని అనుకుంటే మనం మురుకులు వేసుకునే గొట్టంలో అయినా సరే వేసుకోవచ్చు. కానీ పాల ప్యాకెట్తో వేయడం వల్ల చక్కగా సన్నగా బాగా వస్తాయన్నమాట. మీ దగ్గర కేక్ డెకరేషన్కి వాడే కవర్ ఉన్నా సరే యూజ్ చేసుకోవచ్చండి. ఇదే విధంగా మనం ఎన్ని చేసుకున్నా సరే అదే కప్పు కొలతని పెంచుకుంటూ
ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను కాటన్ క్లాత్ని తీసుకొని తడిపి ఆరబెట్టి దాని మీద అయితే వడియాలు వేస్తున్నానండి. చూసారు కదండి, వడియాలు అయితే మొత్తం కంప్లీట్గా పెట్టడం అయితే అయిపోయింది. నాకు ఇలా ఎండడానికైతే ఫ్యాన్ కింద ఒక 2 డేస్ పట్టిందండి. కంప్లీట్గా ఎండిపోయాయి. మీరు కనుక ఎండలో పెడితే 1 డే అయితే సరిపోతుందండి. చూసారు కదండి, వడియాలు అయితే కంప్లీట్గా ఆరిపోయాయి. ఇప్పుడు ఈ క్లాత్ని ఉల్టాగా పరిచి కొంచెం కొంచెంగా వాటర్ చల్లుకుంటూ తీసుకోవాలన్నమాట. వాటర్ వేయడం వల్ల వడియాలు అనేవి అస్సలు విరగకుండా పగలకుండా బాగా వస్తాయండి. కొంచెం క్లాత్ని అటు చివర ఇటు చివర పట్టుకొని లాగితే ఈజీగా వడియాలు అనేవి ఊడొచ్చేస్తాయండి. అస్సలు కష్టపడాల్సిన అవసరం ఉండదు. చూసారు కదండి, మనం ఏ షేప్లో అయితే పెట్టామో అదే షేప్లో కంప్లీట్గా వడియాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఇదే విధంగా కొంచెం కొంచెంగా వాటర్ చల్లుకుంటూ తీసుకొని ఒక ప్లేట్లో దూరంగా పెట్టుకొని మళ్ళీ ఒక పూట అంతా వడియాలు తీసిన తర్వాత ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపించడం కోసం ఒక కప్పు మాత్రమే చూపించాను. మీకు కావాలనుకుంటే ఎన్ని కావాలనుకున్నా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. వడియాలు అయితే ఇలా 1 డేకి కంప్లీట్గా ఎండిపోయాయండి. చూసారు కదండి, మీకు నేను వడియాలు తీసిన నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. ఓకే, వడియాలు అయితే మొత్తం కంప్లీట్గా ఆరిపోయాయి. ఇప్పుడు మరికొన్ని తీసి మీకు వేయించి చూపిస్తానండి. వడియాలు వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ లైట్ హీట్గా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా వేయించుకుంటూ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, పువ్వుల్లాగా చాలా వైట్గా బాగా వేగుతున్నాయి. వడియాలు ఎండిన తర్వాత కొంచెం బ్లాక్ వస్తాయండి. ఎందుకు అంటే మనం అల్లం పచ్చిమిర్చి వేసాం కాబట్టి. మీరు ఓన్లీ జీలకర్రతోనే పెట్టుకోవాలనుకుంటే వడియాలు అనేవి తీసేటప్పుడు కూడా అసలు బ్లాక్గా కాకుండా వైట్గానే ఉంటాయండి. ఇలా మనం పప్పు రసంలోకే కాకుండా ఈవినింగ్ టైం స్నాక్ ఐటమ్గా కూడా వీటి మీద కొంచెం కారం జల్లుకొని టీ టైం స్నాక్ ఐటమ్గా కూడా ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఎండతో పని లేకుండా ఫ్యాన్ గాలికే చాలా ఈజీగా అటుకులతో వడియాలు అయితే పెట్టేసుకోవచ్చండి. ఈ అటుకుల వడియాల వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చిన్న వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.